రోట్లో ఉన్న టమాటా పచ్చడి రెసిపీని షేర్ చేయబోతున్నాను. ఎలా చేయాలో చూసేయండి. స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. అదే బాండీలో టమాటాని, ఆనియన్, కరివేపాకు, పసుపు వేసుకొని ఫ్రై చేసుకోండి. టమాటా బాగా మగ్గాక లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకున్నాక స్టవ్ ఆపేసేయండి. రోట్లో ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పును వేసుకొని కచ్చాపచ్చిగా నూరుకోండి. నెక్స్ట్ టమాటాని 5 నుంచి 6 వరకు చిన్నులపాయలని వేసుకొని కచ్చాపచ్చిగా నూరుకోండి. ఈ విధంగా నూరుకున్నాక ఒక గిన్నెలోకి తీసుకోండి. రోటి పచ్చడి ఎంతైనా టేస్ట్ కదండి.